అయితే ఇప్పుడు విద్యార్థి జంక్షన్ దగ్గర ఉన్నాం. చూడండి ట్రైన్ అయితే ఆగింది. ఇప్పుడైతే టైం 7 o'clock అవుతుంది. ఎక్కడ చీకట్లేదు. మిట్ట మధ్యాహ్నం 1 గంటలో ఉంది. చాలా క్లారిటీగా ఉంది క్లైమేట్. మన నెంబర్ వెళ్ళు అని ఎందుకని తినడం ఎందుకు మానేస్తున్నావు? ఏమైంది ఒకసారి చూడండి. ఇది ప్లేట్ ఎలా ఉందో అలాగే వదిలేసాను. కారణం ఏంటంటే ఇప్పుడు మా బ్రదర్ చెప్తారు, అక్కడ కూడా ప్లేట్ తినట్లేదు. చూడండి అక్కడ చూడండి, అక్కడ అది హెయిర్ ఉంది. అక్కడ హెయిర్ వస్తుంది. అట్లా తింటారు ఏంటి అసలు? ఇది 130 rupees ఇది ఒక ప్లేట్. వాడికి అడిగితే ఆర్డర్ ఇచ్చారని ఇక్కడ పడేసి వెళ్ళిపోయాడు. ఫోన్ పే చేయించుకొని గొడవకు వచ్చాడు. అడిగితే అంటే ఏమైంది అని ఎందుకు తినట్లేదు. సో తిందామని ఓపెన్ చేసి చూసాం. తీరా చూస్తే ఇక్కడ హెయిర్ ఫాల్ ఉంది, ఇక్కడ తల వెంట్రుక ఒకటి ఉంది. సో అది చూసేసరికి తిన్నాం, ఇంకా ఆపేసాం. అలానే ఈ కర్రీస్ కూడా దుంపలు ఉడికాయని అసలు ఇవన్నీ పచ్చి పచ్చిగా ఉన్నాయి. రా ఫుడ్ అనమాట. దానికి తోడు ఇక్కడ ఉప్పు లేదు, ఏమి లేదు. మొత్తం నీళ్ళలాగా ఉంది. అంతా కూడా వెరీ బ్యాడ్ థింగ్ అనమాట. ఏదో పసుపు ఉప్పు కారం కలిపేసినట్టుంది, అంతే తప్ప ఏం బాగాలేదు అసలు. చాలా ఇది నా ప్లేట్. ఇది చాలా ఘోరంగా ఉన్నాయి. నేను కూడా తెప్పించిన, నేను కూడా బయట పడేసా మొత్తము. నేను అసలు తినలేను. హలో, तो ये जो थाली है ये हमने ट्रेन में ऑर्डर करी थी अभी, जिसमें चावल है तो इसमें एक बाल है अपना, बहुत सारे 3-4 बाल है, 3-4 बाल है इसके अंदर. और ये जो सब्जी है आलू की, ये भी पूरी कच्ची है. और ये जो दाल है बिल्कुल पानी है, कोई टेस्ट नहीं है. और ये जो सब्जी है ये भी सेम बिल्कुल पानी, कोई स्वाद नहीं है और कुछ भी नहीं है. और बिल्कुल भी हाइजीनिक तरीके से नहीं बनाया गया है. तो ये खाना खाएंगे तो जो इसका प्राइस है वो 130 था. तो प्राइस तो बिल्कुल वेस्ट ही है हमारा. खाना मतलब. और 130 रुपए से 1 रुपया कम नहीं लिया. और बिल मांगा तो उन्होंने बिल भी नहीं दिया था. మనమైతే రాజస్థాన్లో ఎంటర్ అయ్యామండి. ఇలా ఉంది క్లైమేట్. ఒక్కడు మనిషి లేడు, ఒక ఇల్లు లేదు, మొత్తం అంతా ఎడారి. ఏంటో చూడండి, మొత్తం అంటే పంటలు తప్ప ఇక్కడెక్కడ ఒక షెడ్ ఉంది చూడండి. ఇది రాజస్థాన్ పరిస్థితి ఇలా ఉంది. ఇది దాటిన తర్వాత నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ వెళ్తాం. వేచి ఉందండి, మీకు ఉత్తరప్రదేశ్ని చూపిస్తాను. ఇక్కడ ఇంకో ట్రాక్ అయితే వేస్తున్నారు. దానికోసం ఈ రోడ్డు అయితే చదించేస్తున్నారు. అక్కడక్కడ కొన్ని ట్రాక్ చేసే వస్తువులు పడేస్తున్నారు. ఇది చూసారు కదా వర్క్ అవుతున్న ప్లేస్. సో మన కోసం కొత్త ట్రాక్ వేస్తున్నట్టున్నారు. మళ్ళీ నెక్స్ట్ టైం రాజస్థాన్, ఢిల్లీ అంటే ఉత్తరప్రదేశ్కి వచ్చినప్పుడు ఇంకో ట్రాక్ రెడీ అయిపోవాలి. ఫ్రెండ్స్, మనమైతే రాజస్థాన్లో మార్వార్ జంక్షన్, సరే మార్వార్ జంక్షన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విచిత్రం ఏంటంటే 2 ట్రైన్లు ఒకే దగ్గర ఉన్నాయి. భగత్ కి కోటి ట్రైన్, ఇది కూడా భగత్ కి కోటి ట్రైన్. కాకపోతే ఇది ఇప్పుడు జోధ్పూర్ వెళ్తుంది హైదరాబాద్ నుంచి. అది జోధ్పూర్. ఫ్రెండ్స్, మనైతే రాజస్థాన్కి అయితే వచ్చేసాము. రాజస్థాన్లో ఎక్కడికి వచ్చామని చూస్తున్నారా? మార్వార్ జంక్షన్కి అయితే వచ్చాం మనం. ఇక్కడ విచిత్రం ఏంటంటే 2 ట్రైన్లు ఒకే దగ్గర ఉన్నాయి. 2 కూడా భగత్ కి కోటి ట్రైన్లే. ఇక్కడ ఎదురుగా అవుతుంది. అలాగే మనం ఎక్కిన ట్రైన్ కూడా భగత్ కి కోటి. ఆ ట్రైను జోధ్పూర్ నుంచి ఇండోర్ వెళ్తుంది. ఈ ట్రైను సికింద్రాబాద్ నుంచి జోధ్పూర్ వెళ్తుంది. బాగుంది కదా. ఇక్కడ ఏంటంటే ఎక్కువ మార్వాడీస్ ఉంటారు రాజస్థాన్ కాబట్టి ఈ కల్చర్ అయితే ఉంటుంది. బాయ్స్ అయితే బాగానే హెల్ప్ చేశారు పాపం ముసలివాడికి. స్టేషన్ కూడా బాగానే ఉంది కానీ తినడానికి అయితే ఏం దొరకట్లేదు. చాలా తక్కువ, ప్లాట్ఫామ్ మధ్యలో ఆపినట్టున్నారు. తినడానికి కానీ తీసుకురావాలా స్నాక్స్? ఏం లేదు, మామూలు చిన్న చిన్న. ఇదిగో మన ఎక్కిన ట్రైన్ భగత్ కి కోటి, కాచిగూడ టు భగత్ కి కోటి. ఒక 5 minutes అవుతుంది ఆపి, ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. బాగాలేదు, క్వాలిటీ ఫుడ్ ఎక్కడ బాగాలేదు. సో అందుకే డ్రాప్ అయిపోయాను.